3,10,00,000 వ్యయంతో పునర్నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా గోస్పాడు నుండి జిల్లెళ్ల మీదుగా కామినేనిపల్లి వరకు 3,10,00,000తో పునర్నిర్మించిన తారు రోడ్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణంతో గోస్పాడు, జిల్లెళ్ల మరియు కామినేనిపల్లె గ్రామ ప్రజల దశాబ్దాల కాలం నాటి రవాణా ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసమై ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్న కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే 3,10,00,000 వ్యయంతో గోస్పాడు నుండి జిల్లెళ్ల మీదుగా కామినేనిపల్లి వరకు ఈ తారు రోడ్డు పునర్నిర్మాణం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నంద్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జిల్లెళ్ల సదాశివరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎం కృష్ణాపురం, బాలేశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, యాలూరు గంగుల వెంకటరెడ్డి, జూలపల్లె ఓబుల్ రెడ్డి, గోస్పాడు విశ్వనాథ్ రెడ్డి, ఫరూక్ హుస్సేన్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా అడ్జస్ట్ కాండి అయ్యా ఓం సద్గురు దేవతాభ్యో నమః. హరి ఓం. ఓం సద్భ్యో జాతం ప్రపద్భ్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాదే భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమో, కాలాయ నమో, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రబలాయ నమో, సర్వభూతానాయ నమః. జిఎస్టీ భవన్ 3,07,00,000 ఉంది. ఇది కొంచెం చాలా రోజులు పెండింగ్ ఉండేది. చాలా రోజులు పెండింగ్ అయిన తర్వాత ఈరోజు అది కంప్లీట్ చేసి చాలా కంప్లైంట్ డిలే ఇచ్చారు. నడవడానికి లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. మెటల్ రోడ్ వేసినారు, డాబర్ రోడ్, తార్ రోడ్ కూడా వేస్తే పోతుందని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ వీళ్ళందరి కోరిక మేరకే మళ్ళీ రోడ్డు కంప్లీట్ చేసాం. మళ్ళీ ఎన్ఆర్హెచ్హెచ్ కింద కూడా లాస్ట్ టైం రాయాల్సింది, కొందరు కోర్టు కేసులు ఉండడం వల్ల వేయలేకపోయినాం. ఓన్లీ నంద్యాల మండలానికి 6 కోట్లు ఇచ్చాం. అందులో 40-50 కోట్లు వాటి పే చేసుకోలేం. సరే, ఏదేమైనా కానీ అక్కడ
ఎన్ఆర్ఈజెస్ కూడా రావాలా, డబ్బులు కూడా రావాల్సింది. తర్వాత ఈడ ఎన్ఆర్ఈజెస్ లాస్ట్ ఇయర్ ఇంతకుముందు పెండింగ్ ఉన్నాయి, అవి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. రిలీజ్ అయిపోయినాయి కూడా, 3 కోట్ల రూపాయలు రావాలా, అది కూడా వచ్చేసి. ఇప్పుడు ప్రపోజల్ కూడా కొత్త రోడ్ ఉంది. ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్డు జిల్లాలో నుంచి విల్ గో ఫర్ డెవలప్మెంట్, మనకు అభివృద్ధి కావాలా. కృష్ణాపురం రోడ్డు కూడా అది కూడా శాంక్షన్ చేసినాము. కొంచెం డిలే అయింది. తల్లికి వందనం అయిన తర్వాత కొన్ని వర్క్స్ ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంది. దానివల్ల కాబట్టి తల్లికి వందనం రేపు వేస్తారు. అదైన తర్వాత ఈ పబ్లిక్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేద్దాం. ఈ ఊరికి వచ్చిన తర్వాత కుంట చూసాం, మొత్తం గుర్రపు డెక్కతో మొత్తం నిండిపోయింది. పశువులు కూడా దిగలేవు, పోతే కూడా బయటికి రాలేవు, ఆ పరిస్థితి ఉంది. సరే, దాన్ని ఆ గుర్రపు డెక్కతో ఈరోజు ఏదో ఆన్సరీగా ఏదో పేపర్ వస్తుంది, తర్వాత గుడ్డలు వస్తున్నాయంటున్నారు. మరి తెలుసు, నేను పేపర్ చదివా, కొంత మాట్లాడిన తర్వాత. లేకపోతే దిబ్బగుడ్డనే పెడదాం మీరందరూ అనుమతితో. దాని ప్రాబ్లమా? ఏమన్నా ప్రజల పని కాదు, మనకే ఉంది. మనం ఎవరి కోసం పోవడంలే, ప్రజలు పని చేయాలా, ప్రజల పని చేయడానికి వాళ్ళ సౌకర్యం కోసం కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఆడే చేద్దాం. తల్లి కోసం చెప్పాను. ఆ స్కూల్లో కూడా రిప్రజెంటేషన్ వచ్చింది నాకు. ఆ స్కూల్లో కూడా 4-5 లక్షల రూపాయలు బాగా కావాలా. స్కూల్ కూడా కొన్ని బెంచీలు లేవు, తర్వాత పిచ్చర్లు పడిపోయినాయి, వాకిలు లేవన్నారు. సరే, అక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆ ఊరు కావాల్సింది చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పిల్లలు చదువుకుంటున్నారు. ఆ స్కూల్ కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు డెవలప్ అయింది స్కూల్. రోడ్డు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ ఊరు ఇంతకుముందు ఆ ఊరు అక్కడే పెడదాం అనుకున్నాము. తర్వాత ఊర్లో పెట్టాం మీటింగ్, పక్కన జ్ఞాపకం ఉంటుంది. సరే, అప్పుడు ఆ రోజులు పైన అందరు కలిసినారు కాబట్టి జరిగిన పనులు. ఏదేమైనా కానీ అభివృద్ధి జరగాల, అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. తమ్ముడు